హలో అండి, నమస్తే. మనం చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అసలు స్పీచ్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ అంటే ఏంది, ఒక లిటిల్ బిట్ మీకు డిఫరెన్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అసలు స్పీచ్కి కమ్యూనికేషన్కి సంబంధం ఏంటి, అట్లా స్పీచ్ వస్తే కమ్యూనికేషన్ వస్తుందా, లేకపోతే మనం దాని మీద సపరేట్గా ఎఫర్ట్ పెట్టాలని చెప్పేసి ఒక చిన్న క్లారిటీ ఇస్తానండి. స్పీచ్ అంటే ఏంటంటే ఓరోమోటర్ ఎక్సర్సైజెస్, కొన్ని సౌండ్స్, కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్స్ చెప్పడము స్పీచ్ అండి. మన కమ్యూనికేషన్కి వచ్చేస్తే ఏంటంటే పిల్లోడు మనం యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ టీచర్గా క్వశ్చన్ చేస్తే, టీచర్ అయినా పేరెంట్ అయినా సో అండ్ సో ఎవరైనా క్వశ్చన్ చేస్తే పిల్లోడు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ని ఆన్సర్ చేయడము, లేకపోతే తన నీడ్స్ని ఓవరాల్గా ఫుల్ఫిల్ చేసుకోవడము, తన సిచ్యువేషన్ బేస్డ్గా మాట్లాడేదాన్ని మనం కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది ఓరల్ కమ్యూనికేషన్ అని చెప్పేస్తాం. మనం కమ్యూనికేషన్లో ఒక త్రీ లెవెల్స్ డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే, టీచర్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా క్వశ్చన్ చేస్తే పిల్లోడు ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని రీప్లై ఇవ్వడం ఫస్ట్ లెవెల్ అనమాట. మన సెకండ్ లెవెల్కి వచ్చేస్తే ఎట్లా అంటే, చైల్డ్ క్వశ్చన్ చేయడం అనమాట. చైల్డ్కి ఏమైనా తెలియకపోయినా, దేని గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కూడా సెల్ఫ్గా వచ్చి క్వశ్చన్ చేయడం సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏంటి అంటే, ఫస్ట్ సెకండ్ లెవెల్ తర్వాత థర్డ్ లెవెల్ ఏంటంటే, పిల్లోడు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయడం, ఒక స్టోరీ గురించి నెరేట్ చేయడం, ఒక స్టోరీ గురించి డిస్కస్ చేయడము, ఒక స్టేట్మెంట్ రైటా రాంగ్గా చెప్పడము, వీటన్నిటి గురించి ఒక థర్డ్ లెవెల్లో చెప్తాం అన్నమాట.